హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మీ ముందుకి ఒక ఆసక్తికరమైన హర్రర్ మిస్టరీ కథ తీసుకొచ్చాను. ఒక ఆర్ఫనేజ్‌లో 42 మంది పిల్లలు ఉంటారు. వాళ్ళలో కొందరు చెవిటివాళ్ళు, కొందరు మూగవాళ్ళు, ఇంకొందరు కళ్ళు లేనివారు. ఇలా ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేకమైన శారీరక లేదా మానసిక సమస్యతో బాధపడుతుంటారు. ఆ పిల్లలందరినీ ఒక మంచి మనసున్న లేడీ దత్తత తీసుకొని వారికి కొత్త జీవితం ఇవ్వాలని ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా మ్యూజిక్ థెరపీ ద్వారా వాళ్ళను నార్మల్ లైఫ్‌లోకి తీసుకురావాలని కృషి చేస్తుంది. కానీ ఒకరోజు అకస్మాత్తుగా ఆ పిల్లలందరూ కలరా అనే వ్యాధితో చనిపోతారు. నిజంగా వాళ్ళు కలరాతోనే చనిపోయారా? లేదా దాని వెనుక ఇంకేదైనా భయంకర నిజం దాగి ఉందా? ఎందుకు వాళ్ళ ఆత్మలు ఇంకా అదే ఆర్ఫనేజ్‌లో తిరుగుతున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ 'శబ్దం' మూవీ తప్పకుండా చూడాల్సిందే. ఇక ఈ మూవీలో హీరో చాలా డిఫరెంట్‌గా క్యారెక్టర్‌లో కనిపిస్తాడు. ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్‌గా, అలాగే ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా ఆయన పాత్ర ఈ కథకు మరింత థ్రిల్ మరియు ఇంటెన్సిటీ తీసుకొస్తుంది. మిస్టరీ, హర్రర్ అండ్ ఎమోషన్ కలిసిన ఈ కథ మిమ్మల్ని చివరి వరకు కట్టిపడేస్తుంది.